బీఆర్ఎస్ పార్టీని ఎన్డీఏలో చేర్చుకునేదే లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలుస్తుందేమో అని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు వచ్చే అవకాశమే లేదన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేస్తామని కూడా ఒక కాలంలో చెప్పాడు. మెర్జీ చేయడానికి అన్ని సిద్ధంగా చేసుకున్నాడు కూడా. ఆ తర్వాత మొన్న రీసెంట్గా రాష్ట్రపతి ఎలక్షన్స్లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పూర్తిగా బాధ్యత తీసుకొని ఆయనను ప్రచారం చేసి ఇక్కడ హైదరాబాద్లో పోలింగ్ ఏజెంట్గా టీఆర్ఎస్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలింగ్ ఏజెంట్గా ఉన్నాడు రాష్ట్రపతి ఎలక్షన్స్కి ఇన్ఛార్జ్. కాబట్టి మేము ఎప్పుడు కూడా టీఆర్ఎస్ తోటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోలేదు, ఎప్పుడు కూడా కలవం కూడా. మేము కలిస్తే గెలిస్తే కాంగ్రెస్ సంకీర్ణంలో చేరాలి. కాబట్టి ఆయన కారణానికి సంకీర్ణంలో చేరుతా అనుకుంటున్నాం. చేరొచ్చని నాకు సంబంధం లేదు, మాకైతే అవసరం లేదు. అలాంటి కుటుంబ పార్టీలు అవసరం లేదు, అలాంటి పార్టీతో కలిసే ప్రసక్తే లేదు. నెంబర్ 1. ఇంకొక విషయం ముందుకెళ్ళి చెప్తా ఉన్నాను, టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచే అవకాశం కూడా లేదు. నేను ఒకటి పని చేస్తున్నాను, తెలంగాణ ప్రజలకు ఇది వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు, ఒక సీటు గెలవకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. బీఆర్ఎస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో